నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం నేను వెనిలా స్పార్కిల్లో ఉన్నానండి. నాతో పాటు సీనియర్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ వెనిలా ఉన్నారు. వెనిలా గారి డైట్ ఫాలో అయ్యి ఎంతమంది వెయిట్ లాస్ అయ్యారో, ఎంతమంది తమ హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డారో మనందరికీ తెలుసు కదా. ఇందులో భాగంగా ఒక మాట చెప్తూ ఉంటారు, సెలబ్రిటీలేనా అంటే కాదు, సెలబ్రిటీల దగ్గర నుంచి కామన్ పీపుల్ వరకు అందరూ ఈ డైట్ ఫాలో అయ్యి ఒక రిజల్ట్ అయితే చూస్తున్నారండి. ఇందులో భాగంగానే వాసంతి క్రియేషన్స్ అని చెప్పి ఆవిడ ఒక డిజైనర్, వారి వీడియోస్ మీరు చూసే ఉంటారు. వారు కూడా వెనిలా గారి డైట్ ఫాలో అయ్యి నేను వెయిట్ లాస్ అయ్యాను, బెటర్ లైఫ్ నేను ఇప్పుడు ఎంజాయ్ చేస్తానని చెప్పారు. సో వారితో ఒకసారి మాట్లాడదాం. ఎప్పటి నుంచి డైట్ ఫాలో అవుతున్నారు, ఎన్ని కేజీలు ఆవిడ తగ్గారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చారు, మళ్ళీ ఏమైనా డైట్ స్టార్ట్ చేస్తున్నారా లేకపోతే మెయింటెనెన్స్ డైటా, ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి. మాట్లాడేద్దాం. మనతో పాటు వెనిలా గారు అలాగే వాసంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి ఇద్దరికి. నమస్తే. ఎలా ఉన్నారు వెనిలా గారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు గీత? నేను బాగున్నానండి. మీరు ఎప్పుడు అలాగే ఉంటారు. హాయ్ వాసంతి. హాయ్ అండి. హాయ్. సో హ్యాపీ చూడటం. సో ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే కామన్ గా మన ఆడియన్స్కి వచ్చే డౌట్స్ ఏంటంటే మీరు ఎలా వచ్చారు, ముందు వచ్చినప్పుడు ఎన్ని కేజీలు ఉన్నారు, ఇవే అడుగుతారు. కాబట్టి నేను ఆ క్వశ్చన్స్ తోనే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఎలా అసలు మీరు వెనిలా గారి దగ్గరికి రావటం? నేను అక్క రీల్స్ చూసి, అక్కనే పిలుస్తాను, అక్క రీల్స్ చూసి, అందరు రీల్స్ చూసి ఎంబీ చౌదరి ద్వారా వచ్చాను అనమాట. అంటే తను వెయిట్ లాస్ అయ్యారు, నాకు ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది బాగా. వచ్చి తను కాంటాక్ట్ అయ్యి అక్కని పట్టుకోవడానికి ఒక 2-3 months పట్టింది ఇక్కడికి రావడానికి. కాంటాక్ట్ అయ్యి వచ్చాక అప్పుడు నేను 100 ఉన్నాను. మొత్తానికి వెయిట్ చేసి కలిసాను, అక్కని మీట్ అయ్యాను. అక్క ఒకటే అన్నారు, వాసంతి నువ్వు బాగున్నావు, వెయిట్ తగ్గితే ఇంకా బాగుంటావు అని కాంప్లిమెంట్ ఇచ్చారు. అదొక నిజంగా ఇచ్చింది అనమాట. ఆ అమ్మాయి ముక్కు చూడు, ఆ అమ్మాయి కళ్ళు చూడు, ఆ అమ్మాయి హైట్ చూడు, అది ప్లస్. అసలు అంత మంచిగా ఉండి ఈ ఏజ్ అయిపోయాక ఒక 60 ఏళ్ళు వచ్చాక హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి తగ్గితే అప్పుడు అందంగా కూడా ఉండం. సో అందరికీ అలా చెప్తాను అనేది తూచిది, నేను ఒప్పుకోను. ఇది తూచి మాట, అందంగా ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్తారు. ఆ వర్డ్ నిజంగా బాగా అనిపించింది. యాక్చువల్ గా మోటివేట్ అవుతాం. ఒక్క నిమిషం, యాక్చువల్ గా ఆడవాళ్ళందరూ అందంగానే ఉంటారు. వెనిలా గారు ఎవరైనా మగవాళ్ళు చూసారంటే తిట్టుకుంటారు, ఓహో వీళ్ళే పొగుడుకుంటున్నారా అని అనుకుంటారు. అదే చెట్లు చూస్తారా అంటే ప్లాంట్స్ ని చూస్తారా, పువ్వుల్ని చూస్తారా? పూలే చూస్తారు. ఆబ్వియస్లీ ఆన్సర్ వచ్చింది. అన్నారా మాట అన్న తర్వాత? సో ఇంకా డైట్ స్టార్ట్ చేసాం. కంటిన్యూస్ 45 days కి నేను 10 kgs తగ్గాను. చాలా బాగా తగ్గాను. అండ్ నా క్లయింట్స్ కూడా చాలా మంది చెప్తున్నారు, అక్క నువ్వు అంటే నాకు తెలియదు, మనకు జనరల్ గా తెలియదు మనం నిజంగా తగ్గామా అన్న ఒక ఫోబియాలో ఉంటాము. బట్ నాకు వచ్చే కామెంట్స్, క్లయింట్స్ అందరు నువ్వు చాలా బాగా తగ్గావు అంటే వాళ్ళు చెప్తుంటే నాకు ఇంకా బాగా అనిపించింది. సో స్టార్టింగ్ లో మీకు డైట్ ఎలా అనిపించిందో చెప్పండి. ఎందుకంటే కొంచెం కష్టంగా అనిపించింది, కానీ తర్వాత చాలా ఇష్టంగా చెయ్యాలి అనేసి ఇప్పుడు చాలా హ్యాపీగా స్టార్ట్ చేశాను. ఎన్ని రోజులు చేశారు మొత్తం? 45 days చేశాను. ఎప్పటికప్పుడు చేంజ్ అయిందా లేకపోతే సేమ్ ఉందా డైట్? లేదండి, ఎప్పటికప్పుడు 2 days కి ఒకసారి అక్క ఫాలోఅప్ చేస్తారు అండ్ వాళ్ళ టీమ్ ఫాలోఅప్ చేస్తూనే ఉంటారు ప్రతిసారి డైట్. అండ్ నేను ఎక్కువ ట్రావెల్ వెళ్తూ ఉంటాను కదా, ఈ డైట్ తీసుకో, ఈ ఫుడ్ తీసుకో అని చెప్తూనే ఉంటారు. అది ఓన్లీ ఫుడ్, జ్యూసెస్, ఫుడ్ వల్లే అంతా. చాలా బాగుంది. టఫ్ అయితే ఏం లేదు, ఉంటుంది టఫ్, ఎలా అయినా బిర్యానీను ఇది వేరు ఉంటుంది కదా. బట్ హ్యాపీగా మనకు ఒక చీట్ డైట్స్ ఏమైనా చేశారా మీరు? 1-2 సార్లు, బట్ చాలా తక్కువ, చాలా తక్కువ. 1-2 అంతవరకు మాత్రం 45 days లో. ఓవరాల్ గా తగ్గింది కేజీస్ ఎగ్జాక్ట్ గా మొత్తం 12 kgs తగ్గానండి. మొత్తం 12 తగ్గారు. కాకపోతే మళ్ళీ ఇప్పుడు మెయింటెనెన్స్ డైట్ లో తింటూ ఉన్నాం కదా. ఎన్ని రోజుల క్రితం మీ డైట్ అయిపోయింది? 2-3 months అవుతుంది. 2 months అవుతుంది నా డైట్ అయిపోయింది. 2 months అయిపోయింది. తర్వాత మెయింటెనెన్స్ కి వెళ్ళలేదు? మెయింటెనెన్స్ కి వెళ్ళాను. 2 kgs మళ్ళీ ఇప్పుడు కొంచెం పెరిగారు. 2 kgs. బిర్యానీస్ తిన్నావా? బిర్యానీస్ ఏదైనా ఎక్కువ? బిర్యానీ సిస్టమా, స్వీట్ సిస్టమ్? బిర్యానీ అక్క, చికెన్ బిర్యానీ అంటే ఇష్టం, స్వీట్ అంటే అసలే నేను చికెన్ చెప్పను గీత. చికెన్ ఉండదు, ఎగ్, ఫిష్ ఉంటుంది. సో మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చానంటే మళ్ళీ రీస్టార్ట్ చేయాలి, ఇంకా తగ్గాలి, ఇంకా మళ్ళీ స్టార్ట్ చేద్దాం, మళ్ళీ స్టార్ట్ చేయాలి. మీ టార్గెట్ నేను ఇంత వెయిట్ ఉండాలి అని ఏమన్నా ఉందా మీకు? నేను అట్లీస్ట్ 80 కన్నా రావాలి. 100, 80, 75 ఉండేదాన్ని స్టార్టింగ్ లో. బట్ ఈ వర్క్ ప్రెషర్ వల్ల అండ్ నాకు PCOD ప్రాబ్లం ఉంది, అక్క దగ్గరికి రావడం మెయిన్ కారణం అనమాట. సో ఆ రీజన్ వల్ల ఒకటేసారి వెయిట్ 100కి వచ్చేసాను.
దానివల్ల మెయిన్ అక్క దగ్గర కూడా అదే చెప్పాను, అక్క ఇది ఒక్క ప్రాబ్లం ఉంది నాకు అనేసి. బట్ నేను ఈ డైట్ తీసుకున్నాక వెయిట్ లాస్ అవ్వడం ద్వారా నాకు ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయింది. చాలా ఎట్లా అనిపించింది తను మెయింటైన్ చేసేటప్పుడు, లేకపోతే ఆ డైట్ ఫాలో అయ్యేటప్పుడు మీకు ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు? ఎందుకంటే తనకు పీసీఓడి ఉందని చెప్పారు కదా, సో మీరు ఎలా ఇచ్చారు డైట్ అసలు? యాక్చువల్గా పీసీఓడి ఉండే వాళ్ళకి మనం మెయిన్ వాళ్ళని ఎక్సర్సైజ్ చేయమంటాము అండ్ నిద్ర ప్రాపర్గా పొమ్మంటాము. నేను ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీద వర్క్ చేస్తాను. పీసీఓడి పీసీఓఎస్ మనం క్యూర్ చేసేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీద. సో ఆ డైట్స్ అన్నీ ఇచ్చాను. నేను చెప్పినట్లు చేస్తుంది. బిఫోర్ ఫుడ్ ఏం చేయాలో చెప్తాము, మార్నింగ్ లేవంగానే ఏం చేయాలో చెప్తాము, నైట్ ఎన్నింటికి ఆపేయాలో చెప్తాము, ఎన్నింటి వరకు వాటర్ తాగాలో చెప్తాము. ఆ తర్వాత కూడా దాహం వేస్తే ఇది అని సజెషన్స్ ఇస్తాను. అన్నీ నా వాయిస్ నోట్స్తోనే వెళ్తాయి. డైట్స్ అన్నీ నేనే చేస్తాను. ఎవరికి ఏ డైట్ వెళ్ళాలి ప్రాబ్లమ్స్ని బట్టి, అండ్ ఒక్కొక్క బాడీ ఒక్కొక్క రకంగా రియాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు తను నేను అక్క చెల్లెళ్ళు అయినా, నాకు పీసీఓడి ఉండి తనకి పీసీఓడి ఉన్నా, ఇద్దరు హైట్ వేరు వెయిట్ వేరు, ఒకేలా తగ్గరు. ఒకళ్ళకి జుట్టు పొడవు పెరగచ్చు, ఒకళ్ళకి పొట్టిగా పెరగచ్చు, ఒకళ్ళు పొట్టిగా రావచ్చు, ఒకళ్ళకి పొడవు రావచ్చు, ఒకళ్ళకి షుగర్ రావచ్చు, ఒకళ్ళకి ఏమి రాకపోవచ్చు. ఇట్స్ ఓన్ జీన్స్ అండ్ మీ ఇమ్యూన్ సిస్టమ్, మీ హార్మోన్స్ని బట్టి ఉంటుంది. సో పీసీఓడి ఈజ్ ఏ హార్మోనల్ ఇష్యూ. సో ఆ హార్మోనల్ ఇష్యూని క్లియర్ చేయడానికి హార్మోన్స్ బ్యాలెన్స్ చేసే డైట్, ఇమ్యూన్ సిస్టమ్, నేను అన్నిటి మీద బ్యాలెన్స్గా వెళ్తాను. గట్కి అన్నిటికి ఎవరికి ఏది పడుతుంది, దేని మీద రియాక్షన్ వస్తుంది, వెయిట్ తగ్గట్లేదా, ఓకే ఎందుకు తగ్గట్లేదు, దాన్ని బట్టి ఏ డైట్ మార్చాలి, ఎన్ని క్యాలరీస్ ఇవ్వాలి. దిస్ ఈజ్ మై జాబ్ అండ్ మై టీమ్ ఈజ్ ఎక్సలెంట్. చేశారు తను మరి డైట్? తను బాగా చేసింది, కానీ లాంగ్ బ్రేక్ తీసుకుంది. అందరూ పొగిడేసరికి ఇంకా బాగున్నాను. ఎన్ని డేస్ బ్రేక్ సజెస్ట్ చేస్తారు మామూలుగా? ఒకవేళ తప్పదు తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఎన్ని రోజులు ఆగమంటారు? ఇప్పుడు నాలాగా ఫుడ్డీ అనుకోండి, నేను వెయిట్ ఎలా తగ్గానో తెలుసా అండి, అందరూ తిట్టుకోకండి, నేను డబ్బులు కట్టేది లేదు కదా, కరెక్ట్ గా 6 kgs తగ్గుతా అంతే. 1 month బ్రేక్, 1.5 పెరుగుతా, మళ్ళీ నాకు కావాల్సినవి అన్ని తిన్న తర్వాత మళ్ళీ 6 kgs తగ్గుతా, మళ్ళీ 1 month బ్రేక్ తీసుకుంటా. ఓకే, ఇలా నేను నా జర్నీని, నా క్రేవింగ్స్ని, ఓకే నాకు తినాలని ఉండేది ఆ చేసిన 40 days అయినా 30 days అయినా 45 days అయినా నేను తూచా తప్పను. 6 kgs కంప్లీట్ అయిపోయి 7th kg ఎంటర్ అవ్వగానే బ్రేక్. 1.5 kg పెరగచ్చు నేను. సో నాకు బిర్యానీ చాలా చాలా ఇష్టం. అండ్ ఆవకాయ అన్నం, మునగాకు పొడి, అవిసి గింజల కారం, నావి కొబ్బరి కారం, నావన్నీ సీడ్స్ అండ్ నట్స్ కారం, నావన్నీ డిఫరెంట్, ఉసిరికాయ పచ్చడి. సో అవి కొంచెం కొంచెం అయినా తింటాను. నువ్వుల పొడి. సో నా ఫేవరెట్ అంతా వెజ్జే ఎక్కువ ఉంటుంది, అంటే ఫిష్ అండ్ ఎగ్ తక్కువ కన్నా ఫిష్ ఇష్టం. సో ఫిష్ అలాగూ డైట్ లో ఉంటది కాబట్టి ఇవన్నీ మిస్ అవుతా కాబట్టి అవన్నీ నేను నా అంటే నా టేస్ట్ బడ్స్ ను కూడా ఆలోచించి నేను అలా తగ్గేది. సో ఇప్పుడు 1 month 40 days అట్లీస్ట్ ఒక 1 month అన్న తిన్నాక ఓకే ఐఎమ్ హ్యాపీ. తిన్నా కూడా 2 kgs పెరుగుతారు. నేను ఒక బ్యాలెన్స్డ్ గా హార్మోన్స్ అన్ని క్లియర్ గా వర్క్ అవడానికి ఒక 4 days పెట్టేస్తాను. అండ్ 3 days వాళ్ళకి ఇష్టం వచ్చింది తినమంటాను. మెయింటెనెన్స్ లో. సో తను ఎక్కువ 2 నెలల వరకు గ్యాప్ తీసుకున్నారంటున్నారు. సో ఇప్పుడు ఎలా ఉండబోతోంది మరి వాసంతి గారు? ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 12 kgs తగ్గింది, అంటే 10 kgs. సో 10 kgs తగ్గిన తర్వాత క్యాలరీ కౌంట్ కూడా కొంత తగ్గింది. సో బాడీ ఇప్పుడు ఫస్ట్ ఇచ్చిన డైట్ ప్యాటర్న్, సెకండ్ డైట్ ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అంటే అదే డైట్ కి దీనికి రియాక్ట్ అవ్వదు. సో ఇంకో డిఫరెంట్ కైండ్ ఆఫ్ డైట్ వెళ్తుంది. ఇప్పుడు మీ పీసీఓడి బాగా కనిపిస్తుంది. పాత వీడియోస్ గానీ ఆ ఫోటోస్ చూసి ఇప్పుడు చూస్తే డెఫినెట్ గా ఓల్డ్ వీడియోస్ చూసిన వాళ్ళకి వెంటనే తెలిసిపోతుంది చాలా చెంపలు, బాగా షోల్డర్ దగ్గర. అండ్ అక్క డైట్ లో ఏంటంటే నిద్ర వచ్చేస్తుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పా, అక్క నాకు 10:30 అసలు మామూలుగా పడుకోను ఈ ఫీల్డ్ లో, అంతే 12-1 అలా అవుతుంది. కానీ ఆ డైట్ లో 10:30 కల్లా వెంటనే ఏంటో నిద్ర వచ్చేసి మత్తుగా నిద్రపోవాలి ఎర్లీగా అన్నట్టు. మీకు డైట్ చేసేటప్పుడు పొద్దున్నే బాగా ఏమైనా ఆకలేసిందా? ఎందుకంటే 6 o'clock 6:30 కల్లా ఆపేస్తారు కదా. అవును. ఎర్లీ మార్నింగ్ మీకు ఎలా ఉంటుంది? లేదండి, ఏం అనిపించేది కాదు. మార్నింగ్ 8-9 కల్లా జ్యూస్ తాగేసే వాళ్ళం. 11 కల్లా కొంచెం 3కి ఎప్పుడైనా అంటే టీ బిస్కెట్స్ ఎప్పుడైనా తింటా ఉండేవాళ్ళు కొంచెం ఏదైనా లిటిల్ బిట్. ఓకే, వెనిలా గారు ఇచ్చే డైట్ మీకు ఫుడ్ సరిపోకపోవడం కానీ
కళ్ళు తిరగడం కానీ ఆకలేసేయడం కానీ అలా ఏమైనా అంటే అనిపించిందా? స్టార్టింగ్ లో అనిపించింది వర్క్ ప్రెషర్, అది కూడా వర్క్ ప్రెషర్ వల్ల తప్ప ఇంకా ఏం అనిపించలేదు. మామూలుగా ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏం అనిపించదండి, బట్ మనం వర్క్ చేస్తూ ఉంటాం, ఆ ప్రెషర్ వల్ల ఉంటుంది. కానీ ఆ డైట్ వల్ల అయితే నాకైతే ఏ ప్రాబ్లం లేదు, అలా ఏమనిపించలేదు. స్లీప్ బాగుంది, స్లీప్ బాగుంది. ప్రాబ్లం ఉంటే పీసీఓడి రెగ్యులర్ పీరియడ్స్ రావు కదా. ఇప్పుడు ఎలా ఉంది ఇంతకి పీసీఓడి? ఇప్పుడు ఫైన్, చాలా బాగుంది, ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు. మెయిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒకటే సజెస్ట్ చేశారు, వెయిట్ లాస్ అవ్వాలి. మేజర్ గా ఎక్కడికి వెళ్ళినా లాస్ట్ అదే వస్తుంది, వెయిట్ లాస్ అవ్వాలి, వెయిట్ లాస్ అవ్వాలని వస్తుంది. ఏం చెప్తారు? ఫ్రెండ్స్ కూడా చాలా మంది వచ్చారండి, బట్ వాళ్ళు వీడియోస్ చేయలేరు. అక్క దగ్గర చాలా మంది వచ్చారు అండ్ వీడియోస్ చూసి లాస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నా ఫ్రెండ్స్. మీకు విషయం తెలుసు అంటే మేబీ మీరు ఫాలో అయ్యే ఉంటారు, ఓన్లీ వినీల గారి టిప్స్ విని నా ఫ్రెండ్స్ కూడా 10 కేజీలు తగ్గిన వాళ్ళు ఉన్నారు, నియర్లీ 30 kgs వరకు తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది వెయిట్ లాస్ అయ్యారు. బట్ ఏంటి అంటే అందరూ వచ్చి వీడియోస్ చేయలేరు కదా, ఫేస్ చేయలేరు, అది మెయిన్ రీజన్ అన్నమాట. కొంతమందే చెప్తారు, కొంతమంది చెప్పలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు వెనకాల, అక్క వెనకాల. సో మీరు నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, అన్ని వినుంటారు. ఇప్పుడు పాజిటివ్ అండ్ నెగిటివ్స్ అన్ని ఉంటాయి ప్రతి విషయంలో. ఒకవేళ ఉన్నా లేకపోయినా సరే నెగిటివ్ గా మాట్లాడేది కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ నేపథ్యంలో వినీల గారి డైట్ పైన రకరకాలుగా చెప్తున్నారు, ఫుడ్ సరిపోదని, ఆకలేసేస్తుందని, నిద్ర సరిగ్గా ఉండదని, అన్నిటికన్నా ఎక్కువ అందంగా ఉన్న మనం అందవిహీనంగా అయిపోతాము అనేది ఒకటి నేను విన్నాను ఈ మధ్య. ఇది నిజమా? నన్ను చూస్తే ఏమనిపిస్తుంది, అదొక ఎగ్జాంపుల్. బ్యూటిఫుల్. అదే ఎగ్జాంపుల్. అంటే అక్క దగ్గరకు, నా దగ్గర ఓల్డ్ ఫోటో ఉంది, అక్క దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉన్నాను, అప్పుడు కొంచెం చబ్బీగా బ్లాక్ గా కూడా అనిపించింది, ఇప్పుడు కొంచెం ఫేస్ లో గ్లో వచ్చింది. నన్ను చూస్తున్నారు కదా, నేనే ఒక ఎగ్జాంపుల్. మేకప్ ఏమి అంత వేసుకోలేదు, అసలు వేయనండి, అర్థమైంది నాకు. నాచురల్ గానే ఉంటాను. సో నా గ్లో అయితే ఇంకా ఇంప్రూవ్ అయిందని అనుకుంటున్నాను నేనైతే. అంటే నా క్లయింట్స్ చూస్తారు కదా, చాలా మంది వీడియోస్ చూసిన వాళ్ళు ప్రతి దాంట్లో కామెంట్ పెడతారు, అక్క చాలా బాగా చేంజ్ అయ్యావు. ఒకటి అనిపించేది ఏంటంటే ఏజ్ తగ్గినట్టు అనిపిస్తుంది, అదొకటి అయితే ఉంటుంది డైట్ ఫాలో అయితే. చూస్తున్నారు నీళ్ళ గారు? చూస్తున్నా. అంటే మేకప్ గురించి వచ్చింది కదా, కాజల్ లిప్స్టిక్ వేస్తేనే మేకప్ అనేసుకుంటారు. నేను అంత లిప్స్టిక్ ఒక్కటి వేస్తాను, ఎంత మేకప్ వేస్తావు అని అడుగుతారు. అసలు మేకప్ దాన్ని మేకప్ అనరు. అండ్ మేకప్ వేసినా తప్పలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మేకప్ ఏం క్రైమ్ కాదు. క్రైమ్స్ ఏమైనా చేసే వాళ్ళ గురించి మాట్లాడితే మంచిది. సారీ ఇఫ్ ఐ హర్ట్ ఎనీబడి. అంటే కాజలు లిప్స్టిక్ వేయటం వల్ల అది మేకప్ కాదు, ఒరిజినల్ గా కూడా బైబాత్ కలర్ ఉంటారు చాలా మంది. మేబీ జ్యూసెస్ వల్ల వాటి వల్ల గ్లో వస్తుంది, అది ఎప్పుడు చెప్పేమాట. సో ఇదైతే మాకు అర్థమైంది. ఇప్పుడు మళ్ళీ మీరు మళ్ళీ స్టార్ట్ చేస్తా. నెగిటివ్ అనేది చాలా ఉంటాయి. ఇప్పుడు నేను యాజ్ ఎ బిజినెస్ ఉమెన్ గా చాలా మనం ఫేస్ చేస్తూ ఉంటాం తెల్లాలేసి దగ్గర నుంచి. కానీ పాజిటివే తీసుకోవాలి, పాజిటివే చూడాలి అని నా ఫీల్. మనం నెగిటివ్ ఎందుకు ఆలోచిస్తాం, పాజిటివ్ కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు అందరినీ మనం సాటిస్ఫై చేయాలంటే మనం ఏం గాడ్ అయితే కాదు. సో నా వరకు అయితే ద బెస్ట్ అండి, బెస్ట్ అనిపించింది. అండ్ నేను మళ్ళీ చేస్తా అక్క, నాతో మళ్ళీ అక్కని అడిగి, అక్క ప్లీజ్ నేను మళ్ళీ డైట్ స్టార్ట్ చేస్తాను, మళ్ళీ ఎలా అయినా లాస్ అవ్వాలి. అక్కని చూస్తే ఇంకా అనిపిస్తుంది, పక్కన కూర్చుంటే ఇంకా చాలా మోటివేట్ అవుతాం ఇప్పుడైతే, తగ్గాలని ఇంకా అనిపిస్తూ ఉంటుంది. సో నేను మళ్ళీ డైట్ స్టార్ట్ చేయడానికి వచ్చాను అక్కడ. సో వీఆర్ రెడీ చూడటానికి మళ్ళీ ఎన్ని రోజులు ఎలా ఉండబోతున్నాను. సో ఓవరాల్ గా ఏం చెప్తారు? వాసన బాగా చేస్తుంది, బాగా చేస్తుంది. అంత బిజీలో షీ ఇన్స్పైర్ సో మెనీ పీపుల్. ఐ నో. అంటే ఇప్పుడు ఈ కొన్ని రోజుల్లో నేను తెలుసుకున్నది, ప్రీవియస్ నాకు తెలీదు. ఎవరన్నా నా దగ్గరికి ఎవరినన్నా తీసుకొస్తుంటే, నువ్వు ఎవరినంటే వాళ్ళని తీసుకురావద్దు, డైట్ నేను చాలా స్ట్రిక్ట్, నిన్ను చూసి మోసపోయి ఏమైనా తీసుకొస్తున్నావేమోనని నేను అంబీ చౌదరిని అసలు రిస్ట్రిక్ట్ చేశాను. ఎవరైనా యూట్యూబర్ అయినా నాకు నార్మల్ అయినా ముందు నా డైట్ చేయాలి, అదేదో మిమ్మల్ని చూసి ఏదో పైన అనుకోవద్దు. బికాజ్ ఐ వర్క్ ఆన్ ఎవ్రీథింగ్ ఇన్ ఎంటైర్ యువర్ సిస్టమ్, ఇన్నర్ సిస్టమ్, మన బాడీ ఇన్నర్ ఆర్గాన్స్ మీద, హార్మోన్స్ మీద వర్క్ చేస్తాను కాబట్టి కుకింగ్ కంపల్సరీ ఉంటుంది అని చెప్పాను. అండ్ షీ మోర్ వర్కర్స్ ఆల్సో, ఎంతమందిని పోషిస్తుందో. షీ వర్క్స్ హార్డ్. నాకు తను నా డైట్లోకి వచ్చాకే తెలిసింది. ఐ అప్రిషియేట్ హర్ యాజ్ ఎ ఉమెన్. సో వాసంతి గారే తగ్గుతారు అనిపిస్తోంది, బట్ మీ పైన కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా నేను ఈ మధ్య చూశాను. ఏం చెప్తారు దానికి ఆన్సర్? పాజిటివ్ ఉన్నాయి కాదనట్లేదు, బెనిఫిట్ పొందిన వాళ్ళు, డైట్ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ పాజిటివ్గా చెప్పారు. రైట్, ఇలా ఉంటుంది, చేయగలిగితేనే చెయ్యండి, మీకు రిజల్ట్ రావాలి కదా, ఇవి చూశాను. కొన్ని నెగిటివ్ కామెంట్స్ చూశాను వినీల గారి డైట్ పైన, మీ పైన. ఏం చెప్తారు వాటికి సమాధానం? పాపం నా హేటర్స్, నా కాంపిటీటర్స్,
పాప నా వీడియోస్ మీరు చూస్తారో, నా డైట్లో ఉండే వాళ్ళు చూస్తారో చూడరో, మిస్ అవుతారేమో, కానీ ఐ థ్యాంక్ దెమ్ బికాస్ దే విల్ వాచ్ మై ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీడియో. సో ఐఎమ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ especially, and I'm giving a good competition. I'm not giving any medication. That's what the ఏ న్యూట్రిషనిస్ట్ నేను 150 టెస్టిమోనియల్స్ పోస్ట్ చేశాను. నా క్లినిక్కే వచ్చి నా క్లయింట్స్ ఇచ్చారు. 150 మెంబర్స్ ఆర్ నాట్ ఫేక్. అన్ని సుమన్ టీవీలోనే పోస్ట్ చేశాను బికాస్ యూ పీపుల్ ఎంకరేజ్ మీ అలాట్. మీరే ఇక్కడికి వస్తారు, మీరే వీడియోస్ తీసుకుంటారు. సో ఏ న్యూట్రిషనిస్ట్ ఇంతమంది టెస్టిమోనియల్స్ ఇచ్చిందో నా దగ్గరికి తీసుకురండి. నా ఫార్ములా మీద నేను వర్క్ చేస్తున్నాను. నేను ఎవరిని రండి జాయిన్ అవ్వండి అని చెప్పను. నా స్ట్రిక్ట్ రూల్స్ చెప్తాను. నా స్ట్రిక్ట్గా మీరు ఈ 2 నెలలు ఫాలో అవ్వకపోతే మీరు అసలు తర్వాత కూడా మెయింటైన్ చేయరు, మీరు వెళ్ళిపోండి అనే చెప్తాను. అదర్ దాన్ దట్ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చి పెరిగితే వాళ్ళు ఏం చేయలేరు. బికాజ్ వాళ్ళకి ఏమన్నా మెడికేషన్స్ వాడి, స్టిరాయిడ్స్ వాడి, హార్మోనల్ టాబ్లెట్స్ వాడితే వాళ్ళు పెరగచ్చు. బట్ డైట్లో పెరగకుండా మెయింటైన్ చేసేది ఎలాగో కూడా నేర్పిస్తాను అని చెప్పిన తర్వాత నా క్లయింట్స్ నా దగ్గరికి ఎక్కువ రావడం స్టార్ట్ చేసిన తర్వాత గట్టిగా కాంపిటీషన్. నేను చాలా మందికి ఆల్ న్యూట్రిషనిస్ట్, ఎవ్రీ జిమ్ అందరూ జిమ్ చేయగలరా అంటే కొంతమంది చేయలేరు. సో దే విల్ వర్క్. నా దగ్గరికి పీసీఓడి ఉన్న వాళ్ళనే రమ్మంటున్నా, ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళనే రమ్మంటున్నా. నేను ఎలా ట్రీట్ చేస్తానో చెప్తాను. నా సిస్టమాటిక్ ఎలా ఉండాలి అనేది చెప్తాను. సో వాళ్ళకి ఇష్టం ఉంటే జాయిన్ అవుతారు. పోనీ నేను ఫేక్ అంటుంటే ఈ 200 మంది పైన టెస్టిమోనియల్స్ అన్నీ ఫేకా? ఫేక్ కాదుగా. 200 మంది ఓపెన్ గా వచ్చి నా కోసం దే ఆర్ అల్లింగ్ మీ. పాపం వాళ్ళు కూడా నా వీడియోస్ చూడరు. నా హేటర్స్, నా కాంపిటీటర్స్ డెఫినెట్ గా నా వీడియో చూస్తారు. ఐ డోంట్ గివ్ ఎ సింగిల్ మెడిసిన్, ఐ గివ్ ఫుడ్ యాజ్ మెడిసిన్. దట్స్ అండ్ ద పాయింట్. ఫుడ్ ఒక మెడిసిన్ గా పనిచేస్తుంది కాబట్టి రిజల్ట్ చూస్తున్నారండి. రైట్. సో ఆన్సర్ అయితే వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ వినిల్ గారు. థ్యాంక్ యూ వాసంతి గారు. మళ్ళీ కలుద్దాం. ఇంకా చాలా మంది ఇంకా వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. మేము వీడియోస్ ఇస్తాము, మేము టెస్టిమోనియల్ చెప్తామని చెప్పి. ఎందుకంటే అవి నేను ప్రత్యక్షంగా ఇక్కడ చూసాను కాబట్టి నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో విన్నారు కదా వినిల్ గారి ఆన్సర్. చాలా రకాలుగా మాట్లాడతారు, ఎన్నో కామెంట్స్ కూడా చూస్తూ ఉన్నాం. బట్ రియల్ గా వచ్చి డైట్ ఫాలో అయ్యి రిజల్ట్ పొందిన వాళ్ళ ఒపీనియన్స్ అన్ని కూడా షేర్ అవ్వడం అనేది అది కొంచెం సంతోషించే విషయమే. ఏదైనా సరే ఒక ఫుడ్ని ఒక మెడిసిన్ లాగా కాదు, అదే మెడిసిన్ అవుతుంది. సెపరేట్గా టాబ్లెట్లు వాడో, ఏవో సర్జరీలు చేసుకునో, ఏమైనా ట్రీట్మెంట్స్ తీసుకునో తగ్గటం కాదు. ఇక్కడ పర్ఫెక్ట్గా జెన్యూన్గా వెయిట్ లాస్ అయిన వాళ్ళు చాలా మంది చెప్పారండి. ఆ రివ్యూస్ కూడా మీరు సుమన్ టీవీలో చూడొచ్చు. అలాగే వినిల్ గారి ఛానల్లో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎంతమంది చెప్పున్నారో, ఎంతెంత వెయిట్ లాస్ అయ్యారో, జస్ట్ టిప్స్తో వెయిట్ లాస్ అయిన వాళ్ళు, వినిల్ గారి సలహా తీసుకుని అయిన వాళ్ళు, డైట్ ఫాలో అయిన వాళ్ళు, హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గించుకున్న వాళ్ళు, ఇలా చాలా మందిని చూస్తూ ఉన్నారు. ఇందులో ఎక్కడా కూడా ఫేక్ లేదనేది వినిల్ గారి మాట. సో మీరు కూడా వినిల్ గారి డైట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? ఇంకా లేట్ ఎందుకు, స్క్రీన్ మీద నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాను, కాల్ చేసి వివరాలు కనుక్కోండి, డైట్ ఫాలో అవ్వండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.